శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో మంచి యోగం కనబడుతూ ఉంది. ప్రయత్నించిన ప్రతి పని కూడా నెరవేరుతూ ఉంటుంది. విందులు వినోదాలతో హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. విలువైన వస్తువులు కొనడానికి ఆస్కారం చాలా మంచిగా ఉంది. ధర్మ కార్యాలలో పాల్గొనడానికి ఉంది. కొంత అనారోగ్యం ఏర్పడినప్పటికైనా దాంతోపాటు కొంత ధనం ఖర్చైనా మంచిగా మనశ్శాంతిగా జీవితం గడుపుతూ ఉంటారు. అనుకోని చిన్న చిన్న కలహాలు ఎదురైనప్పటికైనా వాటిని మీరు సమర్థవంతంగా నెరవేర్చుకోవడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్నటువంటిది. ఇక ఈ జూలై నెలలో తులారాశి వారికి మొదటి వారం ఆరోగ్యంగా ఉంటారు. మంచి రాబడి ఉంటుంది. చేసే వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ప్రమోషన్లు రావడానికి ఆస్కారం ఉంది. మంచి స్థలానికి, మీరు ఎన్నుకున్నటువంటి ఒక స్థలానికి ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆనందంతో కాలం గడుపుతారు మొదటి వారం. ఇక రెండవ వారం ఆదాయం బాగానే ఉంటుంది. కొన్ని ఖర్చులు తగ్గుతాయి. గృహ నిర్మాణానికి ఆలోచనలు చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆలోచనలు, మీ భార్య సంబంధంతో అనంతా కూడా కూర్చొని, మీ బంధుమిత్రులు కూర్చొని, కానీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడచ్చు. ప్రకృతి వల్ల అనారోగ్యం ఏర్పడచ్చు. కాలం వర్షాకాలం కాబట్టి వర్షాలు పడడం వల్ల, దానివల్ల అందులో వర్షంలో తడవడం వల్ల మనకు కొద్దిగా అనారోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. మీరంటే పడని వారు చిన్న చిన్న కలహాలు ఏర్పరుస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, ప్రతి వ్యక్తికి కొందరు ఉంటారు, మనమంటే పడదు వాళ్ళకు, ఒక జెల్సీతనం ఉంటుంది మన మీద వారికి. అలాంటి వారితో చిన్న చిన్న కలహాలు రావచ్చు. కానీ సమర్థవంతంగా మీరే ఆ సలహాలను పరిష్కరించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో, వ్యాపారాలలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు చేయడానికే ఆలోచిస్తూ ఉంటారు. లేదా గృహ నిర్మాణానికి ఆలోచన, లేదా వ్యవసాయానికి సంబంధించిన ఒక స్థలము కొనడం, భూములు కొనడమో చేయడమో జరగడానికి ఉంటారు. విలువైన వాటికి అనగా ఇల్లును కొనడం కానీ, లేదా కొంత బంగారం కొనడం కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పొలము పుట్ర కొనడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మూడవ వారము మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. ప్రతి వన్లో తగు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి ఈ కాలంలో. ఎందుకంటే యుగం కలియుగం. ప్రతి వాడి నోట అబద్ధ మాటే ఉంటుంది, కానీ నిజమైన మాట చెప్పడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి మీరు ఏ విలువైన వస్తువులు కొన్నా తగిన డాక్యుమెంట్లు చూసుకొని, తగినటువంటి ఒక ఇది చూసుకొని ముందుకు అడిగేయండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇరుగు పొరుగు వారిచే కలహాలు ఏర్పడము. ఎందుకు కలహాలు అవుతున్నాయో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ వాడు వచ్చి ఏదో మాట్లాడడము, ఆ మాట వల్ల మీకు కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. 2 రోజులు మాట్లాడకుండా ఉంటారు. మూడో నాడు మళ్ళీ వచ్చి ఇద్దరు కలిసిపోతారు. కొన్ని అనుకోని కష్టాలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ కష్టాలు తప్పవు. అవి ఈచి బాధలు అంటారు. ఆ ఈచి బాధలు, కొన్ని కష్టాలు రావడం వల్ల దానివల్ల కొంత మనశ్శాంతి లేకుండా పోతుంది. కానీ ఆ వచ్చినటువంటి కష్టాలు తొందరగానే సమసిపోవడానికి మనకు ఆస్కారం ఉంది. ఇకపోతే మనోధైర్యంగా ఉండాలి. ఇది మొదటి నుంచి ప్రతి రాశి వారికి చెప్తున్నాను. మనోధైర్యాన్ని కనుక ఎప్పుడైతే చెడిపోతారో అప్పుడు అన్ని విధాలా మనం కృంగిపోతాం. కాబట్టి మనోధైర్యాన్ని చెడకండి. ఆ మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. చీకటి ఉందని బాధపడుకుంటూ కూర్చుంటే వెలుతురు రాదు. వెలుతురు వచ్చే సమయానికే వస్తుంది. కాబట్టి ఆ వెలుతురు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ కూర్చోవాలి. ఇంకోటి అంటాడు, చీకటి చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపం వెలిగించుకోవడం చాలా మంచిది. డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అంటారు ఈ మాట, నేను అనడం కాదు. చుట్టూ చీకటి ఉంది, అయ్యో చీకటి ఉంది చీకటి ఉంది చీకటి ఉంది అని చెప్పి చేతులు నలుముకుంటూ కూర్చుంటే చీకటి పోదు కదా. ప్రయత్నం చేసి ఒక క్యాండిల్ వెలిగించండి, వెలుతురు వస్తుంది. అలాగే మనకు కష్టాలు వచ్చినాయని చెప్పి బాధపడుకుంటూ కూర్చోవడం కంటే 10 మంది సలహాలు తీసుకొని ఒక చిన్న దాంతో ఆ కష్టాలన్నీ దూరం పెట్టుకోవడం అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా 10 మంది సలహాలు తీసుకొని
మీరు సొంతగా ఆలోచించుకొని అడుగు ముందుకేయండి. మనోధైర్యంతో ఉండండి. మీ సంతానం వల్ల కూడా కొన్ని చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెలలో మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఆ కమ్మనైనటువంటి యొక్క విష్ణు సహస్రనామాలు కనుక మనం పారాయణం చేసినట్టయితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ విష్ణుమూర్తి యొక్క దయ వల్ల. ప్రతిరోజు కూడా ఉదయము లేదా ఉదయం మీరు కాకపోతే సాయంకాలము మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఒక దగ్గర కూర్చొని ఆ విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి. ఆ విష్ణుమూర్తి సకల కష్టాలు కూడా పోడగొట్టి మనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది శుభం.